హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే మీరు ఇప్పుడు చూస్తున్నవి రొయ్యలండి. నీటి లోపల నుంచి ఒడ్డుకు వచ్చిన రొయ్యలండి. ఇవి ఎందుకో ఏమిటో చెప్తానండి ముందుగా. కాకపోతే కత్తి మీద సాము అంటారు కదా, కత్తి మీద సామే మేలండి ఈ రొయ్యల గుంటలు చేసేదానికంటే. ముందుగా డబ్బు ఉండాలి, ఎకరానికి దాదాపు 3 నుంచి 4 లక్షలు పెట్టుబడి ఉండాలి. ప్లస్ ఆ డబ్బులు పోగొట్టుకున్నా కూడా భరించగలిగే ధైర్యం కూడా ఉండాలండి. సో చూడండి దీనికి ఏమైందో, దీని ప్రాబ్లం ఏంటో చెప్తాను. చూడండి, రొయ్యల గుంటలో దిగి అందరూ వలలు ఆగుతూ ఉన్నారు, అంటే రొయ్యలు పట్టేసేదానికి. ఇది వచ్చి నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి అండి. అక్కడ హార్వెస్ట్ చేస్తున్నారు. చూడండి దగ్గరికి లాగారని. అసలు ఎంతగా అంటే దాని గురించి చెప్పాలంటే వర్ణాతీతం అండి. వచ్చిన వాళ్ళు 100కి 10 మంది అయితే ప్రాఫిట్, పోంగొట్టుకున్న వాళ్ళు 90 మంది ఉంటారండి. కానీ ఇది కూడా ఒక జూదం లాంటిదే, పేకాట ఎలాగో అలానేనండి. ఇది కూడా వచ్చిన వాళ్ళేమో మనకు కనబడుతుంటారు, పోయిన వాళ్ళు మాత్రం ఎవరికి కనబడరండి. వాళ్ళు నేను కూడా ఒకడిని, నేను కూడా రొయ్యల్లో చాలా కాల్చుకున్నాను బాగానే. చూడండి ఇప్పుడు ఇవి వచ్చి 55 రోజులు అండి. యాక్చువల్గా అయితే 100 రోజులు అయితే ప్రాఫిట్ ఉంటుంది, ఇప్పుడైతే ప్రాఫిట్ ఏముండదు. సో ప్రాబ్లం వచ్చిందండి. ఆ ప్రాబ్లం ఏంటో కూడా మీకు చూపిస్తాను ఒకసారి. సో అందుకని తీసేస్తున్నాడండి గుంట నుంచి మొత్తము. ఇవి వచ్చి 100 కౌంట్ అంటారండి, అంటే కేజీకి వచ్చి 100 పీసులు పడతాయండి. ఇది వచ్చి మార్కెట్లో ప్రజెంట్ వచ్చి 240 రూపాయలు ఉందండి. మామూలుగా అయితే ఇంకొక 50 డేస్ ఉంటే ఇవి 100కి కేజీకి వచ్చి 40 పీసులు పడతాయి. అప్పుడు వచ్చి 450 రూపాయలు దాకా ఉంది రేటు. సో మెటీరియల్ ఎక్కువ వస్తుంది, ప్లస్ రేటు కూడా ఉంటుంది. సో అప్పుడు వర్కౌట్ అవుతుందండి. ఇప్పుడైతే ఏం వర్కౌట్ కాదు. సో ఇవంతా హార్వెస్ట్ చేస్తున్నారు, చూపిస్తాను చూడండి. వచ్చేసినాయి దగ్గరికి. బాబు ఒక రొయ్య ఇటు తీసుకోమ్మా, ఒట్లోది ఒకటిదే మన వ్యూవర్స్ చూపిద్దామని, అందుకోసం. ఒకటిదే చూడండి, అంతా ఒడ్డుకు లాగేశారు. దాదాపు ఒక 2 టన్నులు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. మరి ఎంత వస్తుందో చూడాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది మామూలుగా అయితే యాక్టివ్గా ఉంటే చేతిలో నిలబడదండి, తోకతో కొట్టుకొని ఇమీడియట్లీ కింద పడిపోద్ది. చూడు డల్గా ఉంది. సో దీనికి ఏమైందంటే ఆక్సిజన్ ప్రాబ్లం, అంటే నీటిలో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి మొత్తం ఒడ్డుకు వచ్చేస్తుంది. అంటే ఇంక నిలబడవు, చనిపోతే ఏం చేస్తుందంటే ఒక రొయ్య అదే తినేస్తుందండి. సో రైతుకి ఎప్పుడైతే ఇంకా లాస్ వస్తుంది. సో ఏమాత్రం చిన్న పాప కంటే జాగ్రత్త చూడాలండి. ఏమాత్రం తేడా వస్తే మాత్రం మొత్తం బుగ్గిపాలు అవుతుంది. సో మొత్తం పట్టేశారండి. దగ్గర 1700, అంటే 1700 కేజీ వచ్చిందండి. కేజీ వచ్చి 240 రూపాయలు ఎక్కడ పోయింది, 240. సో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి పాపం మన ఫార్మర్ కోసం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని కొత్తవి తీసుకొస్తానండి. నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఉంటానండి. ఓకే, థ్యాంక్ యూ.